సో మనం ఎంత పని ఉంటే అంత యాక్టివ్గా ఉంటాం. అది మనం ఎంజాయ్ చేస్తుంటే మనం సంతోషంగా ఉండాలండి. మన పూర్వీకులు ఊరికే చెప్పలేదు సంతోషం సగం బలం అని. సంతోషం సగం బలం కాదు, పూర్తి బలం. సంతోషంగా ఉండి చక్కగా నిద్రపోతే ఏ జబ్బులు రావండి. నేను గట్టిగా చెప్పేది ఒకటేనండి, నేను 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 క్యాన్సర్ 35 ఏళ్ళు క్యాన్సర్ స్పెషల్గా పనిచేసి ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ వయసులో నేను చెప్పేది ఏంటంటే, క్యాన్సర్ పేషెంట్స్ కూడా నేను ఇచ్చే కీమోథెరపీ కాదు, నేను చేసే సర్జరీ కాదు, మేము ఇచ్చే రేడియేషన్ కాదు, మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటే అదే బెస్ట్. పొద్దున్నే రౌండ్స్కి వెళ్తాను, పేషెంట్స్ లేపేస్తుంటారు అటెండర్స్, నాకు చాలా కోపం వస్తాయి. లేపకండి, ఆ నిద్రే వాళ్ళకి బెస్ట్ ఇమ్యూన్ బూస్టరు. సంతోషంగా ఉండటమే ఇమ్యూన్ బూస్టరు. డాక్టర్ మీద ఒక నమ్మకము, ఈ డాక్టర్ నాకు క్యూర్ చేస్తాడు అన్న ఒక గట్టి నమ్మకం కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. డాక్టర్ అస్తివాస్తి కాదు, మన మానసిక ఒత్తిడే మోస్ట్ ఇంపార్టెంట్. మనం మానసికంగా ప్రశాంతంగా ఉండి ఈ ట్రీట్మెంట్ నాకు క్యూర్ చేస్తుంది, ఖచ్చితంగా క్యూర్ అవుతుంది అని నమ్మితే ఖచ్చితంగా క్యూర్ అవుతుంది. సో అన్ని జబ్బులకి ఇదే మూల కారణం అండి. క్యాన్సర్ రావడానికి కూడా ఇదే మూల కారణం. మన బాడీలో 500 to 600 ఆంకో జీన్స్ ఉన్నాయండి. అంటే అబౌట్ 22,000 ప్రోటాన్ కోడింగ్ జీన్స్ ఉన్నాయి. వాట్సన్ అండ్ క్రిక్ మన జెనోమిక్ మ్యాపింగ్ చేశారు. ఇందులో ఉండే ఒక సైంటిస్ట్ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఒక 500 to 600 ఆంకో జీన్స్. ఈ ఆంకో జీన్స్లో వచ్చే మ్యూటేషన్ వల్లే క్యాన్సర్ వస్తుందని ఇప్పుడు సైంటిస్టులు గట్టిగా నమ్ముతున్నారు. ఆ మ్యూటేషన్స్ అందరిలో ఉంటూనే ఉంటాయి. మ్యూటేషన్ అంటే ఆ జన్యు యొక్క క్రమంలో మార్పులు. ఆ మ్యూటేషన్స్ వచ్చి క్యాన్సర్ వస్తుంది. ఆ మ్యూటేషన్స్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి కాన్స్టెంట్గా ప్రతి ఇండివిజువల్లో. కానీ వారి రోగనిరోధక శక్తి దాన్ని కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గిందో అప్పుడు ఆ మ్యూటేషన్ టేక్స్ అప్పర్ హ్యాండ్, పై చేయి తీసుకొని క్యాన్సర్ వస్తుంది. సో అంటే మన రోగనిరోధక శక్తి ఎప్పుడు తగ్గుతుంది? మనం మానసికంగా అశాంతితో ఉన్నప్పుడు. మానసిక అశాంతికి మెయిన్ కారణం ఏంటండి? సంతోషం లేకపోవటం. అయ్యో నాకు సీట్ రాలేదు, మా అబ్బాయికి సీట్ రాలేదు, వాళ్ళ అబ్బాయికి సీట్ వచ్చింది, రకరకాల, నాకు చిన్న కారు ఉంది, వాళ్ళకి పెద్ద కారు వచ్చింది, నా కారుకి యాక్సిడెంట్ అయింది, మనకు కాలేదు, ఏదో రకరకాల అశాంతి. దేనికి ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉంటే అద్భుతమైన మనిషి అనమాట, అద్భుతమైన ఆరోగ్యం ఉంటుంది మీ సొంతం. అది